కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతిల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ సెక్యులరిజాన్ని ప్రోత్సహిస్తుందని, దానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం పాస్టర్ సోదరులందరినీ గౌరవిస్తూ నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఈ రోజు విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న 3 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టిన కూటమి ప్రభుత్వం విజయమని తెలిపారు. ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల గోశాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అసత్య ఆరోపణ చేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 3 గోశాలలు ఉన్నాయని, ఒకటి తిరుమలలోను, రెండోది పలమనేరులోను, మూడవది తమ్మైపాలెంలోనూ ఉన్నాయని, 1956లో టీటీడీ గోశాల ఏర్పాటు చేసిన దగ్గర నుండి నెలకు 12 గోవులు ఈ 3 గోశాలలో చనిపోతున్నాయని, నెలకు 15 గోవులు గోశాలలో పుట్టడం, దానం ఇవ్వడం ద్వారా వచ్చినవని, ఇదే జరుగుతుందని ఆయన తెలియజేశారు. వచ్చే బోర్డు మీటింగ్ అసత్య ఆరోపణలు చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నమో వెంకటేశాయ. సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ఒక కూటమి ప్రభుత్వంగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫాస్టర్ సోదరులందరికీ కూడా నెలకే 5,000 రూపాయల చొప్పున పారితోషికం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అది నిర్ణయం తీసుకున్నటువంటి 3 నెలలకి వర్తింపజేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా 35,000 రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్లు పడిపోయినాయి ఆల్రెడీ. మన జగ్గంపేటలో చూసుకుంటే 42 మంది పాస్టర్ సోదరులకు వచ్చాయి. గండేపల్లిలో చూసుకుంటే 25 మందికి వచ్చాయి. కిర్లంపూడిలో చూసుకుంటే 36 మందికి వచ్చాయి. సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ప్రభుత్వం ఇది, అందరి ప్రభుత్వం అనడానికి ఇదొక్క ప్రధాన నిదర్శనం. ఎందుకంటే ఇటీవల కాలంలో కొంతమంది ప్రభుత్వులు హిందుత్వాన్ని మరుగున పరచాలి, భ్రష్టు ప్రకటించాలి, ఇబ్బందులు కల్పించాలి అని చెప్పి లేనిపోయినటువంటి అభూత కల్పనలో సృష్టిస్తూ గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల మీరు చూశారు. టీవీల్లో కానీ పత్రికల్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద వస్తున్నటువంటి కథల పొంక. సాక్షాత్తు ఎవరైతే 2 సార్లు టీటీడీ సభ్యుడిగా, 2 సార్లు టీటీడీ చైర్మన్ గా, ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేనటువంటి, అర్హత లేనటువంటి అతను నాస్తికుడో తెలీదు, ఎక్స్ట్రీమిస్టో తెలీదు, అంటే విప్లవకారుడో తెలీదు. ప్రజాస్వామ్యంలో ఒకటి ఏమీ చేసేది లేదు. అంటే నిన్నటి దాకా నీ భ్రమ ఉండొచ్చు, నీకు భయం ఉండొచ్చు, నిన్నటి దాకా నీ వ్యవహార శైలి, నీ ప్రభుత్వ విధానం నియంత్రించావు. అంతెందుకు నీ మీద వచ్చినటువంటి ఇదే గోశాల మీద వచ్చినటువంటి ఆరోపణని పరిశీలించడానికి విజిలెన్స్ నే బయటికి పంపనటువంటి, లోపలికి పంపనటువంటి పరిస్థితి, విజిలెన్స్ ఎంక్వైరీ జరగకుండా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు భయపడ్డావు ఆ రోజు?
ఈరోజు మేము స్వేచ్ఛగా రమ్మంటున్నాం కదా, పోనీ వేళ వెళ్తావా? ఎస్కార్ట్ ఇస్తాం. నువ్వు ఎవరిని కోరుకుంటా వాళ్ళని ఎస్కార్ట్గా ఇచ్చి పంపిస్తాం. వెళ్ళు అక్కడ జరిగే అన్ని చూడు, వాస్తవాలు ఏంటో బయటపడతాయి. నీకు అది అమ్ములు లేవు. నువ్వు చెప్పే ఆరోపణలో హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ఒక ఎత్తుగడలో భాగంగా చేసే కార్యక్రమమే తప్పించి ఇందులో నిజం 1% కూడా లేదు. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తున్నాం, రేపు ఖచ్చితంగా బోర్డులో నిర్ణయం తీసుకుంటాం. దానికి నేనే ప్రపోజల్ పెడతాను. ఏదైతే తప్పుడు ఆరోపణ చేసి తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠేశ్వరుణ్ణి అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేశాడో ఈ కరుణాకర్ రెడ్డి, అతని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది, తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 56లో తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలను ప్రారంభించినప్పుడు ఈ 3 శాలల్ని విభజించి 3 రకాలుగా పెట్టినటువంటి పరిస్థితి. ఇందులో తిరుపతి పాడి ఆవుల్ని, సూర్య ఆవుల్ని, అంటే రేపో ఎల్లుండో నెలలోనో ఈనేటటువంటి ఆవుల్ని అక్కడ ఏ కార్యక్రమానికి కావాల్సి వచ్చిన ఎడ్లు కానీ, ఏనుగులు కానీ, గుర్రాలు కానీ ఇవన్నిటినీ కూడా దేవుడి పూజకు ఉపయోగించుకోవడం కోసం వీటన్నిటినీ కూడా తిరుమలలో పెట్టి, అదే రకంగా ఒట్టిపోయినటువంటి వాటిని, ఎదకొచ్చేటటువంటి వాటిని పలమనేరులో పెట్టారు. పలమనేరులో పెట్టడానికి అక్కడ భూసేకరణ ఎక్కువ ఉంది. అలాగే వయోవృద్ధులు, ముసలి అయిపోయినటువంటి వాటిని, ఏమైనా రుగ్మతలతోటి జబ్బులతోటి ఉన్నటువంటి వాటిని, వీటన్నిటిని తమ్మయ్యపాలెంలో పెట్టారు. ఇక్కడ యావరేజ్ను చూసుకుంటే నువ్వు చైర్మన్ గా ఉన్న దగ్గర నుంచి ఇయ్యాలకి లెక్క చెప్తున్నాను నేను. కావాలంటే ఛాలెంజ్ చేస్తాను, నీ లెక్కలు ఒకసారి చూసుకో. ఛాలెంజ్ అంటే నేను వెళ్తానంటే నేను యావరేజ్ నెలకి 12 పశువులు చనిపోయేటటువంటి పరిస్థితి ఈ 3 గోశాలలో కూడా. ఎందుకంటే లైవ్ స్టాక్ అది, పిల్ల పుడుతుంది, అక్కడ వెంటనే అనారోగ్యం వల్ల అక్కడే చనిపోవచ్చు. అది మనం గ్రామాల్లో మన ఇళ్ళ దగ్గర చూసుకోవట్లేదా? ఏంటది, దానికి ఏదో తేడా వస్తే చనిపోతుంది. అలాగే ముసలిది అవుతుంది, చనిపోద్ది. జబ్బు చేస్తుంది, సీజనల్ జబ్బులు వస్తాయి. అట్లకి గాళ్ళు అంటారు, నోటు గాళ్ళు అంటారు, కాళ్ళకు గాళ్ళు అంటారు. అసలు ఇవన్నీ కరుణాకర్ రెడ్డికి తెలుసా? ఇవన్నీ కూడా ఈ రకంగా చూసుకుంటే 12 చనిపోతున్నాయి. పుట్టిని ఎవరైనా దానం ఇచ్చిని ఇవన్నీ చూసుకుంటే నెలకు 15 పెరుగుతున్నాయి. నీ దగ్గర నుంచి నా దాకా జరిగేది అదే. యావరేజ్ చూసుకుంటే ఒక రోజు ఎక్కువ అవ్వచ్చు, ఒక రోజు తక్కువ అవ్వచ్చు. నువ్వు 2 దఫాలు చైర్మన్ గా ఉన్నప్పుడు యావరేజ్ అదే వచ్చింది. ఇప్పుడు మా బోర్డు ఉన్నప్పుడు యావరేజ్ అదే వచ్చింది. ఈ 3 నెలల్లో ఈ 3 నెలల్లో చూసుకుంటే 42 చనిపోయినటువంటి పరిస్థితి. అదే రేంజ్ లో 3-15 45 పుట్టినటువంటి పరిస్థితి. పుట్టినటువంటి వచ్చినటువంటి ఈ లెక్క నీకు కనపడలేదా? ఎక్కడెక్కడో చనిపోయిన అన్ని బొమ్మలన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ చూపెట్టి, ఇందాక ఎవరో టీవీలో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, అసలు గోశాలలో ఈ జంతువులు ఇలాగున్నాయి, ఈ ఉన్నాయని చూపెట్టాలి కదా.
మేము ఈ మేత వేస్తున్నాం, ఈ గడ్డి వేస్తున్నాం అని చెప్పి అంటున్నాడు. అరే పిచ్చోడో మంచోడో నాకు అర్థం కాల. రోజు ప్లే చేస్తున్నారు, చనిపోయిన వాటిని చూపెడుతున్నారు, బాగున్న వాటిని చూపెడుతున్నారు. ఆయన కనపడలేదేమో. ఇవన్నీ గొడవ ఎందుకు? నిన్ను రమ్మన్నారు కదా. ఏ వ్యక్తి అయితే ఆరోపణ చేశాడో కరుణాకర్ రెడ్డి, ఆ కరుణాకర్ రెడ్డి గారు దర్జాగా గోశాలకు వెళ్ళి పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా. వస్తానన్నావు కదా, ఎందుకు వెళ్ళలేదు? దానికి గల కారణం ఏంటి? వాస్తవాలు బయటపడిపోతాయనా? ఒక ఎంపీ గారిని కొడుకుని పంపాడు. ఏం తెస్తుంది బొడ్డోడుతుంది. కొడుకు ఎంపీ గారు వెళ్ళడం ఏంటండి? ఆరోపణ చేసింది ఈయన. నిజంగా ఈయనలో చిత్తశుద్ధి ఉండి ఈయన చేసినటువంటి ఆరోపణలు నిజం అని అనుకుంటే ఈయనే పోవచ్చుగా. వ్యక్తులకి హిందూ మతం మీద కానీ భారత రాజ్యాంగం మీద కానీ నైతికంగా ఏం హక్కు ఉంటుంది మాట్లాడటానికి? ఇవన్నీ పోయాయి. ఇక్కడ అతను ఒక అభియోగం చేశాడు. నేను సూటిగా కరుణాకర్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాను, నీ గుండె మీద చేసుకుని నువ్వు 2 సార్లు బోర్డు మెంబర్గా కానీ 2 సార్లు నువ్వు చైర్మన్గా కానీ తిరుపతిలో ఉన్నటువంటి గోశాలను ఎప్పుడైనా నువ్వు పరిశీలించావా? పాలమలేరులో ఉన్నటువంటి గోశాలను పరిశీలించావా? తమ్మయ్య పాలెంలో ఉన్నటువంటి గోశాలను పరిశీలించావా? ఏది ఎక్కడుందో తెలీదు, ఎలా నిర్వర్తిస్తున్నారో తెలీదు. నీకున్నది ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళిద్దరికీ కూడా హిందూ సాంప్రదాయం మీద నమ్మకం లేని వ్యక్తులు. నిన్ను తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్ చేస్తే నువ్వు దాన్ని ఎందుకు ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ లేదు, అడ్డుకోవడానికి ఉపయోగించు. ఎంత ఆశ్చర్యం ఏంటంటే ప్రత్యక్షంగా నేను చూసినటువంటి పరిస్థితి. తిరుపతి రైల్వే స్టేషన్లో మనం దిగితే భక్తులుగా సినిమా హాల్ దగ్గర చూడండి, బ్లాక్ టికెట్లు అమ్ముకుంటారు. 10 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు. అదే రకమైనటువంటి తంతు ఇతను చైర్మన్ గా ఉన్న కాలంలో. దర్శనం టికెట్ కావాలా, దర్శనం టికెట్ కావాలా, 5,000, 6,000, 7,000 కావాలి. దేవుణ్ణి చూడాలి, దానికి సులభతరంగా దొరుకుతుంది. ఒక 5,000 లెక్కెట్టి నాకు అనుకుంటాడు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ టికెట్లు? దానికి నియమ నిబంధన ఉంది కదా. ఇవన్నీ చైర్మన్ ఆఫీస్ నుంచే వెళ్తాయి. నిస్తార్థుడు అనుకున్నటువంటి వెంకటేశ్వరుడి మీద 100% దైవభక్తి ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఆఫీస్ నుంచి కూడా ఈ రకంగా వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే వాళ్ళ ఆలోచన విధానం తిరుపతి వెంకటేశ్వరుని ఒక వ్యాపార వ్యవస్థగా సృష్టించుకుని ఆదాయ వనరుగా మార్చుకుని సంపాదించుకోవడానికే ఉపయోగించుకున్నటువంటి ఈ నికృష్టులు ఇవాళ నిష్ఠాతులుగా నియమ నిబంధనలతో పనిచేస్తున్నటువంటి మా మీద కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద కానీ బురద జల్లేటటువంటి కార్యక్రమం చేయడం చాలా నికృష్టమైనటువంటి కార్యక్రమం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తాను,
నేను ఎస్టేట్ కమిటీ సబ్ కమిటీ మెంబర్ని. నేను కూడా భాగస్వామినే ఈ మొత్తం తిరుపతి ఆస్తులు పరిరక్షించేటటువంటి విధానంలో కానీ నిర్వహించేటటువంటి విధానంలో కానీ. నేను ఇందాక చెప్పినటువంటి తిరుపతి గోశాల కానీ, పలమనేరు గోశాల కానీ, తమ్మయ్యపాలెం గోశాల కానీ 3 గోశాలలుగా ఎందుకు వీటిని విభజించారు అని అనుకుంటే, ఎప్పుడూ కూడా పశు సంరక్షణ అన్నది 3 విధాలుగానే ఉంటాం. నువ్వు 10 పశువుల్ని ఇంటి దగ్గర నువ్వు మేపినా పాలిచ్చే వాటిని ఒక దిక్కున నువ్వు పెడతావు, ఒట్టిపోయిన వాటిని ఒక దిక్కున పెడతావు, ముసలి ముతక జబ్బుతోటి ఉన్న దాటిని ఒక దిక్కున పెడతావు. పశు మతోన్మాదం తెలియదు. అటువంటి వ్యక్తి 4 దఫాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాటి ప్రభుత్వాలు అతనికి అవకాశం కల్పించాయి. అతను అన్నటువంటి మాటలను ఒక్కసారి మనం జ్ఞప్తి తెచ్చుకుంటే సింపుల్గా, నేను ఏదో టీవీలో చూశాను, ఆశ్చర్యం వేసింది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చారా? కొండ మీద ఒక నల్లరాయి ఉంది. ఆ నల్లరాయిని పాత చెప్పుతో కొడితే ఏం చేస్తారు? ఎవరో కాదు అన్న మాటలు. అతను వాయిస్ ప్రత్యక్షంగానే విన్నారు టీవీలో, పీసీఆర్లో ప్లే చేస్తే. అంతేకాదు, తనకు విప్లవకారుల ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా వెళ్ళి దండలు మార్చుకుంటాడు, హిందూ సాంప్రదాయాన్ని నమ్మనంటాడు. సరే, అది తన వ్యక్తిగత విషయం అనుకుందాం. అతను టీటీడీ చైర్మన్ చేసిన తర్వాత మనిషిలో మార్పు రావచ్చు. ఇప్పుడు నేను గతానికి ఇవాటికి నాలో చాలా మార్పు వచ్చింది. ప్రజాసేవే నిరంతరం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ఉండేవాడు. ఇవాళ ప్రజాసేవతో పాటు మాధవ సేవ కూడా చెయ్యాలి అనేటటువంటి మార్పు నాలో వచ్చింది. అలాగే మార్పు రావచ్చు. టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ కరుణాకర్ రెడ్డి, తన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు. రాడికల్ వ్యవస్థే పుట్టనప్పుడు వీళ్ళ అన్నగారు కానీ ఇతను కానీ తిరుపతి యూనివర్సిటీలో విప్లవ కార్యక్రమాలు సంఘాలను పెట్టి ఇటు హిందూ మతాన్ని దేశించేవారు, హిందూ సాంప్రదాయాన్ని దేశించేవారు, భారత రాజ్యాంగాన్ని దేశించేవారు.